अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। శాపగ్రస్తులైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సౌఖ్యాలు కురియుగాక. ఆమీన్. ఖురాన్లోని 35 సూరా ఫాతిర్లోని మొదటి వాక్యం ప్రారంభించే ముందుగా అపార కరుణామయుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే అని ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఆకాశాలు మరియు భూమి యొక్క సృష్టికి మూలం, ఆధారం ఆయనేనని, ఆయనే దైవదూతలను సందేశాలు అందజేసే వారిగా నియమించాడు. ఆకాశాలకు భూమికి మూలాధారం ఆయనేనని, ఆయనే దైవదూతలను సృష్టించాడు అని, ఆ దైవదూతలను సందేశాలు అందజేసే వారిగా కూడా నియమించాడు అని ఈ యొక్క మొదటి వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఆ దైవదూతలు 2 3 4 ఇలా అనేక రకాలుగా రెక్కలు కలిగి కూడా ఉంటారు అని, మరియు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన యొక్క సృష్టిలో తాను కోరిన దానిని అధికం చేస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ కూడా చేయగల సమర్థుడు అని ఈ యొక్క మొదటి వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక రెండో వాక్యం, అల్లాహ్ ప్రజల కోసం ఏ కారుణ్యాన్ని పంపినా దానిని ఆపేవాడు ఎవరూ ఉండరు. ఎవరు ఆయన యొక్క కారుణ్యాన్ని ఆపలేరు. మరియు ఏ కారుణ్యాన్నైనా ఆయన కనుక ఆపితే ఆ తర్వాత దాన్ని పంపగలవారు కూడా ఎవరూ లేరు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు మరియు మహా వివేచనాపరుడు. అంటే అల్లాహ్ ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లాహ్ ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లాహ్ ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లాహ్ ఆపితే ఎవరు ఇవ్వలేరు. మరి ఆయన మహాశక్తివంతుడు, సర్వశక్తిమంతుడు మరియు వివేచనాపరుడు కూడా అని. మరియు మూడో వాక్యం, ఓ మానవులారా అల్లాహ్ మీకు చేసిన అనుగ్రహాలను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? భూమి ఆకాశాల నుండి మీకు జీవనోపాధి సమకూర్చే, భూమి మరియు ఆకాశాల నుండి జీవన ఉపాధిని సమకూర్చే సృష్టికర్త అల్లాహ్ తప్ప మరొకడు ఉన్నాడా? ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు అని ఖురాన్లో ఈ యొక్క వాక్యంలో చెప్పడం జరుగుతూ ఉంది. అయితే మీరు ఎందుకు మోసగింపబడుతున్నారు? మీరెందుకు సత్యం నుండి మరలింపబడుతూ ఉన్నారు? 4వ వాక్యం, మరియు ఓ ప్రవక్త, ఒకవేళ వారు నిన్ను వాదుడని, నిన్ను అబద్ధాలు చెప్పేవాడివి అని ఎవరైనా సరే నిన్ను తిరస్కరిస్తే గనక, ఇది కొత్త విషయం ఏమీ కాదు. నిజానికి నీకంటే ముందు కూడా, పూర్వం కూడా అనేక చరిత్రలలో పంపబడిన అనేక మంది సందేశహారులు అంటే ప్రవక్తలు కూడా ఇలానే తిరస్కరించబడ్డారు. మరియు వ్యవహారాలన్నీ తీర్పు కోసం చివరకు ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ వద్దకే మరలించబడతాయి. ఇది 4వ వాక్యం. ఇక 5వ వాక్యం, ఓ మానవులారా నిజంగా అల్లాహ్ వాగ్దానం సత్యం. అల్లాహ్ యొక్క ప్రామిస్ వాగ్దానం సత్యము. కావున ఈ ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసం చేయకూడదు. మరియు ఆ మహావంచకుణ్ణి ఆ సైతాన్ ఎవరైతే లూసిఫర్, ఇబ్లీస్ అనబడే ఏదైతే ఈ యొక్క సైతాన్ ఉన్నాడో, ఈ సైతాన్ కూడా మిమ్మల్ని అల్లాహ్ విషయంలో మోసగింపనివ్వకండి. మరియు 6వ వాక్యం, నిజంగా సైతాన్ మీ యొక్క శత్రువు. కావున మీరు కూడా వాడిని శత్రువుగానే భావించండి. నిజంగా వాడు తన యొక్క అనుచరులను బగమండే అగ్ని వాసులు అవటానికి
ఆహ్వానిస్తూ ఉంటాడు. తన యొక్క అనుచరులని వచ్చి నరకాగ్నిలో పడడం కోసం వారిని ఆహ్వానిస్తూ ఉంటాడు. ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో వారికి కఠినమైన శిక్ష పడుతుంది. మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, మంచి పనులు చేస్తారో వారికి క్షమాపణ కూడా ఉంది. మరియు వారికి గొప్ప ప్రతిఫలం కూడా స్వర్గంలో, మరియు స్వర్గం కూడా వారి కోసం ఉంటుంది, మంచి పనులు సత్కార్యాలు చేసే వారి కోసం. మరి 8వ వాక్యం ఏమిటి? తన దుష్కార్యాలు తనకు ఆకర్షణీయంగా కనబడేటట్లు చేయబడినందుకు ఎవడైతే వాటిని మంచి కార్యాలుగా భావిస్తాడో, తాను చేసే తప్పులను, పాపాలను, మోసాలను అందంగా కనిపిస్తున్నాయి కొంతమందికి. మరి ఈ విధంగా ఈ యొక్క దుష్కర్మలు తనకు ఆకర్షణీయంగా కనబడేటట్లు చేయబడినందుకు ఎవడైతే వాటిని మంచి కార్యాలుగా భావిస్తాడో అతడు సన్మార్గంలో ఉన్నవాడితో సమానుడు కాగలడా? నిజంగా అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదులుతాడు. మరియు తాను కోరిన వానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మార్గదర్శకత్వం వహిస్తాడు. ఖురాన్లో మొదటి సూరా ఫాతిహాలో చివరి వాక్యం కూడా దీనికి కనెక్ట్ అవుతూ ఉంటుంది. మరి అల్లా తాను కోరిన వారిని మార్గభ్రష్టత్వంలో వదిలేస్తాడు, మరియు తాను కోరిన వారికి మార్గదర్శకత్వాన్ని వహిస్తాడు. కావున నీవు వారి కోసం చింతించి, నీవు వారి కోసం బాధపడి నిన్ను నీవు దుఃఖానికి గురి చేసుకోకు. నిశ్చయంగా వారి కర్మలన్నీ అల్లాహ్కు బాగా తెలుసు, వారి కర్మలేంటో అల్లాహ్కి బాగా తెలుసు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి గారికి ఇక్కడ ఈ యొక్క 35వ సూరా 8వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 9వ వాక్యం, మరియు అల్లాయే గాలులను పంపుతాడు. దాని తర్వాత అవి మేఘాలను ఎత్తుతాయి. ఆ తర్వాత వాటిని మృత ప్రదేశం వైపుకు పంపి దానితో మరణించిన ఆ నేలను తర్వాత ఆ యొక్క మేఘాల ద్వారా, గాలుల ద్వారా ఆయన బ్రతికింపజేస్తాడు. మరి అక్కడ వర్షాన్ని కురిపించి, ఇదే విధంగా మానవులు కూడా పునరుత్థానం కూడా జరుగుతుంది. అంటే మానవుల పునరుత్థానం అంటే ఇప్పుడు మరణించినటువంటి మానవులు, ఇప్పుడు బ్రతికున్న మానవులు కూడా మరణిస్తారు. ఇంతకుముందు మరణించిన మానవులు కూడా ఉన్నారు. ఇలా ప్రళయ దినం వరకు కూడా ఎవరైతే మానవులందరూ కూడా మరణిస్తూ ఉంటారో వారందరినీ మళ్ళీ ప్రళయ దినం రోజు లేపడం జరుగుతుంది. ప్రళయ దినం రోజు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ ఆ రోజు లేపడం జరుగుతుంది. పునరుత్థానం అనేది జరుగుతుంది. మానవుడు బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా, మంచి చెడు, పాపం, పుణ్యం, హరాం, హలాల్ జీవితం ఆధారంగా, మరియు వారికి తీర్పు ఇచ్చి స్వర్గం మరియు నరకం ఇచ్చేటటువంటి ఒక రోజు ఉంది. ఆ పునరుత్థాన దినం ఖచ్చితంగా ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 35వ సూరాలో 9వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. పునర్జన్మ అంటే కర్మల యొక్క తీర్పు తీసుకొని స్వర్గమా లేదా నరకానికి వెళ్ళేటటువంటి రోజు ఆ యొక్క పునర్జన్మ లేదా పునరుత్థానం అనే దినం ఉంది అని. అంటే తీర్పు మనం బ్రతికున్నప్పుడు చేసిన దానికి కర్మల యొక్క తీర్పు తీసుకొని స్వర్గం లేదా నరకం అనేది జడ్జిమెంట్ డే, ప్రళయ దినం, తీర్పు దినం అనేది ఒకటి, పునరుత్థాన దినం ఒకటి ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 35వ సూరాలో 9వ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక 10వ వాక్యం, గౌరవాన్ని కాంక్షించువాడు తెలుసుకోవాలి గౌరవం అంతా అల్లాహకే చెందుతుంది అని. ఎవరైతే గౌరవాలు కావాలనుకుంటున్నారో వారంతా కూడా ఆలోచించాలి, గౌరవం అంతా కూడా అల్లాహకే చెందుతుంది అని. మరి మంచి ప్రవచనాలన్నీ కూడా ఆయన వైపుకి ఎక్కిపోతాయి. మరియు సత్కర్మ దానిని పైకి ఎత్తుతుంది. మంచి కర్మలు, మంచి పనులు కూడా దానిని పైకి ఎత్తుతాయి. మరియు ఎవరైతే చెడు కుట్రలు పన్నుతారో వారికి కఠిన శిక్ష ఉంటుంది. మరియు అలాంటి వారి కుట్ర అదే నశించిపోతుంది. ఇది 10వ వాక్యం. ఇక 11వ వాక్యం, మరియు అల్లాహ్ మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. 35వ సూరాలో 11వ వాక్యం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని మట్టితో సృష్టించాడు. తర్వాత ఇంద్రియ బిందువుతో, అంటే తర్వాత
ఇంద్రియ బిందువుతో ఆ తర్వాత మిమ్మల్ని ఆడ మగ జంటలుగా చేశాడు. మరియు ఏ స్త్రీ కూడా ఆయనకు తెలియకుండా గర్భం దాల్చజాలదు మరియు ప్రసవించను జాలదు. గ్రంథంలో ఏదైతే రాయబడిందో ఆ రాయబడింది జరుగుతుంది. పెరుగుతున్న వాడి వయస్సు పెరగను జాలదు మరియు ఎవని వయస్సు తరగను జాలదు. నిశ్చయంగా ఇదంతా కూడా అల్లాకు ఎంతో సులభమని ఖురాన్లో 35వ సూరా 11వ వాక్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక 12వ వాక్యం, రెండు సముద్రాలు ఈ యొక్క రెండు సముద్రాలు సరిసమానం కాజాలవు. వాటిలో ఒకదాని రుచికరమైనది, దానిలో ఒకదాని నీరు రుచికరంగా ఉంటుంది, దాహం తీర్చేది మరియు త్రాగడానికి మధురంగా ఉంటుంది. ఇక రెండవ దాని నీరు ఉప్పగా ఉంటుంది, చేదుగా కూడా ఉంటాయి. అయినా వాటిలో ప్రతి ఒక్క దాని నుండి మీరు తాజా మాంసం తింటూ ఉన్నారు. ఆ యొక్క నీటిలో మరియు ఆభరణాలు కూడా, అయినా వాటిలో ప్రతి ఒక్క దాని మీరు తాజా మాంసం తింటూ ఉన్నారు ఆ యొక్క నీటి లోపల దొరికే చేపల నుంచి. మరియు మీరు తాజా మాంసం తింటూ ఉన్నారు మరియు ఆభరణాలు తీసి ఆ యొక్క నీటిలో నుంచే ఆభరణాలు, ముత్యాలు పగడాలు లాంటి ఆభరణాలు తీసి వాటిని ధరిస్తూ ఉన్నారు. మరియు నీవు చూస్తూ ఉన్నావు ఓడలు, అదే నీటిలో ఓడలు వాటిని చీల్చుకుంటూ ఆ సముద్రాలని ఆ నీటిని చీల్చుకుంటూ పోవటాన్ని నీవు చూస్తూ ఉన్నావు. వాటిలో మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడానికి మరియు మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండడం కోసం ఇలాంటి అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయని ఈ యొక్క 35వ సూరాలో 12వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. మరియు 13వ వాక్యం, ఆయనే రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తున్నాడు, రాత్రిని పగటిలోకి ప్రవేశింపజేస్తూ ఉన్నాడు మరియు పగటిని రాత్రిలోకి కూడా ప్రవేశింపజేస్తాడు. రాత్రి పగటిలోకి వెళ్తుంది, పగలు రాత్రిలోకి కూడా ప్రవేశింపజేసేవాడు ఆయనే. మరియు సూర్యుడు చంద్రుడు వీటిని ఒక నియమబద్ధంగా ఒక టైం టేబుల్ ప్రకారం, ఒక టైం ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి ఇలా సూర్యుడు చంద్రుడు ఒక నియమబద్ధులుగా చేసి ఉన్నాడు. ఆయన యొక్క టైం సిస్టమ్ అనేది ఆయన ఒక ఒక పద్ధతి ప్రకారంగా వాటిని పెట్టాడు. ఇవి తమ పరిధిలోనే నిర్ణీత వ్యవధిలో తిరుగుతూ ఉంటాయి. ఆయనే అల్లా మీ ప్రభువు, సృష్టికర్త, దేవుడు, భగవంతుడు, విశ్వ సామ్రాజ్యాధికారం ఆయనదే. మరియు ఆయనను వదిలి మీరు వేడుకునే వారు ఖర్జూరం, ఏదైతే ఖర్జూరం ఉంటుందో ఆ ఖర్జూరం ఇత్తు మీద ఖర్జూరం బీజంపై ఉన్న పొర కూడా దాని యొక్క పొరకు కూడా యజమానులు కారు అని. ఖర్జూరం గింజ ఏదైతే ఉందో దానిపైన ఒక పొర ఉంటుంది, ఆ పొరకి కూడా వారు యజమానులు కారు. మీరు అల్లా సృష్టికర్తను వదిలేసి మీరు దేనినైతే ఆరాధిస్తూ ఉన్నారో వారు ఈ సృష్టిలో సృష్టింపబడ్డ ఆ ఖర్జూరపు విత్తనం మీద ఉన్న పొరకి కూడా వారు యజమానులు కాదు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఖురాన్ మొత్తం కూడా మనం చదివితే ఒక విషయం అర్థమవుతుంది. అది ఏమిటంటే, మీరు సృష్టికర్తను గుర్తించి 7వ ఆకాశం మీద అర్ష్ అనే పీఠం మీద ఉన్నటువంటి ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని గుర్తించి ఆయన్ని ఆరాధించాలి అని. అంటే సృష్టిని కాదు, ఆయన సృష్టించిన ఈ యొక్క సృష్టిని కాకుండా ఈ సృష్టికర్త ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్తను, ఈ సృష్టిని కాకుండా ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన ఆ యొక్క సృష్టికర్తను ఆరాధించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తూ ఉన్నారు. ఈ సృష్టిలో ఉన్నటిని కాదు ఆరాధించవలసింది, వీటన్నిటిని సృష్టించిన ఆ సృష్టికర్తను ఆరాధించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఖురాన్లోని 35వ సూరాలోని 13వ వాక్యం వరకు మనం చదివి ఉన్నాం. ఇప్పుడు 14వ వాక్యం చూసినట్లయితే, మీరు వారిని వేడుకున్నప్పటికీ వారు మీ ప్రార్థనలను వినలేరు, ఒకవేళ విన్నా
వారు మీకు జవాబు ఇవ్వలేరు. మరియు పునరుత్థాన దినమున, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే ఏదైతే ఉందో, స్వర్గం మరియు నరకం ఇచ్చేటటువంటి రోజు ఏదైతే ఉందో, మరణించిన వారు ప్రతి ఒక్కరూ లేపబడి కర్మల తీర్పు తీసుకుని స్వర్గం మరియు నరకానికి వెళ్ళే రోజు ఏదైతే ఉందో, ఆ రోజున, తీర్పు దినం రోజున, పునరుత్థాన దినం రోజున మీరు కల్పించిన దైవత్వపు స్వామ్యాన్ని వారు తిరస్కరిస్తారు. మరియు సత్యాన్ని గురించి నీకు ఆ సర్వం తెలిసిన వాడు తెలిపినట్లు మరెవ్వరూ తెలపజాలరు. 15వ వాక్యం నుంచి, ఓ మానవులారా, అల్లా అక్కర గలవారు మీరే. అల్లా యొక్క అవసరం అంటే సృష్టికర్త యొక్క అవసరం, దేవుడి అవసరం కలవారు మీరే. నిజానికి అల్లా స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లా మాత్రమే. అల్హమ్దులిల్లా. ఆ అల్లానే మరి ఓ మానవులారా, అల్లా ఎటువంటి అవసరం లేనివాడు. నిజానికి అల్లా యొక్క అవసరమే మీకు ఉంది. అల్లా స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లా మాత్రమే. ఆయన కోరితే మిమ్మల్ని తీసేసి మీ స్థానంలో ఇంకొక కొత్త సృష్టిని కూడా ఆయన తేగలడు. మరియు అలా చేయటం ఆయనకి కష్టమైంది కాదు. మరియు 18వ వాక్యం, బరువు మోసేవాడవాడు మరొకరి బరువును మోయడు. మరియు ఒకవేళ బరువు మోసేవాడు దానిని ఎత్తుకోవడానికి ఎవరినైనా పిలిచినా, దగ్గరి బంధువైనా సరే, దాని నుండి కొంతైనా ఎత్తుకోడు. ఎందుకంటే కానీ నిజంగా నీవు వారిని హెచ్చరించగలవు. ఎవరైతే తమకు అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో, ఇప్పుడు ప్రస్తుతం కంటికి కనిపించినటువంటి అగోచరంగా ఉన్నటువంటి సీక్రెట్గా ఉన్నటువంటి ఆ సృష్టికర్తను నిజంగా ఎవరైతే గుర్తించి ఆయనను ఆరాధిస్తారో, ఆయన పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో ఎవరైతే కలిగి ఉంటారో, మరియు నమాజును ఎవరైతే అంటే ప్రార్థనను ఎవరైతే స్థాపిస్తారో, నమాజును ఎవరైతే ఆరాధనని ప్రార్థనని ఎవరైతే స్థాపిస్తారో, మరియు ఎవడైతే నీతిమంతుడు అవుతాడో అతడు స్వంత లాభం కోసమే నీతిమంతుడు అవుతాడు. అల్హమ్దులిల్లా. మరియు అందరికీ ఆ అల్లా వైపుకే మరలిపోవలసి ఉన్నది ఒకనాటికి. ఇలాంటి ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. మనం ఈ సూరాలో 35వ సూరాలో 1 నుంచి 18 వాక్యాలు మనం చూడటం జరిగింది. నేను ఆ సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల మా అందరికీ అన్ని విధాలుగా, మాకు, మా కుటుంబ సభ్యులకి, మీ యొక్క దాసులందరికీ, మరియు ఈ ప్రసంగం వింటున్న వారికి, దీన్ని ఇతరుల దాకా చేర్చే వారికి అందరికీ కూడా మీ యొక్క శాంతి సుఖాలు కురిపించండి వల్ల అల్లా నీ మార్గంలో నిన్ను ఆరాధించిన వారికి, నీ మార్గంలో మరణించిన వారికి, నీ మార్గంలో ఖర్చు పెట్టిన వారికి సంపాదనని సమయాన్ని ఎవరైతే నీ మార్గంలో ఖర్చు పెట్టారో, ఖర్చు పెడుతూ ఉన్నారో, ఖర్చు పెట్టబోతూ ఉన్నారో, అల్లా నీకు ఎవరైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు చేసి నీ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతో ఎవరైతే మెలుగుతున్నారో, మెలగబోతూ ఉన్నారో, అటువంటి నీ యొక్క ప్రతి దాసులను కూడా నీవు ఇహలోకంలోనూ, సమాధి జీవితంలోనూ, ప్రళయ దినంలో, పరలోకంలో కూడా వారిని అందరినీ కూడా, మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, సైతానికి మరియు అవిశ్వాసాలకు వ్యతిరేకంగా మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లా సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజ్ మాజూజుల నుంచి వల్ల మరి అల్లా మమ్మల్ని అందరినీ కూడా కాపాడండి వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా మీరు చివరిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకుని, ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే జీవన మరియు ఆరాధన పద్ధతుల కోసం ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని, వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. ఆమీన్.